ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలతో ఓట్లు వేసుకొని గెలిచిన జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజా సేవను గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించవలసిన కౌన్సిలర్లు అవేవి పట్టవు అన్నట్లు డబ్బులు సంపాదనే ధ్యేయంగా అవిశ్వాసం పేరిట రెండు గ్రూపులుగా ఏర్పడి జమ్మికుంట ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్లో క్యాంపులు నిర్వహిస్తూ తాగి తందనాలాడుతూ ఓ గ్రూప్పై మరో గ్రూపు ఆధిపత్యం కోసం రాష్ట్ర రాజధాని పరిసరాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని జమ్మికుంట పరువును తీశారని బీజేపీ నాయకులు దుయ్యబట్టారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో లేనటువంటి కౌన్సిలర్లను వెంటనే వారి పదవి నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకొని ఇలాంటి వారికి కౌన్సిలర్లుగా కొనసాగే నైతిక అర్హత లేదని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తూ భూదందాలు, ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ కౌన్సిలర్లకు రాబోయే రోజుల్లో జమ్మికుంట ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, కోరె రవీందర్, పల్లపు రవి, దొంతుల రాజ్కుమార్, మోతేస్వామి, ఇటికల స్వరూప, కొలకాని రాజు, కైలస్కోటి గణేష్, బల్సుకూరి రాజేష్, మోడెం రాజు, కొండ్ల నాగేష్, గరెపల్లి నిరుపరాణి, బొరుగుపల్లి రామ్, శనిగరపు రవి, ఇల్లందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగుతున్న ఆశ్చర్యకరమైన విషయాలు ఇవాళ ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న నాయకులు పార్టీలుగా విడిపోయి ఇవాళ జమ్మికుంట అభివృద్ధిని కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ మర్చిపోయి వాళ్ళు ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేసుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో 6 గ్యారంటీలకి అప్లికేషన్ తీసుకుంటున్న సమయం లోపల ప్రజలకు వారధిగా ఉండి ఆ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ల ద్వారా పేద ప్రజలకు ఏదైతే న్యాయం జరగాలనో ఆ న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులంతా ఇవాళ జమ్మికుంట పట్టణాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాళ్ళే కొట్లాడుకుంటా ఇక్కడ జమ్మికుంట ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ కోసం ఆలోచించకుండా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 3 నెలల క్రితం మన దగ్గర ఇక్కడ జనరల్ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కోడ్ లోపల ఎలాంటి అభివృద్ధి పనులు జరగలే. ఎలక్షన్లు అయిపోయి 4 రోజులు కాగానే మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల్ని పట్టించుకోకుండా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ లో ఉన్న ప్రజాప్రతినిధులంతా వెంటనే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోపల జరగాల్సిన అభివృద్ధి పనులు కానీ ప్రజలకు జరగాల్సిన సంక్షేమ పథకాలు కానీ పనిచేసే విధం లోపల మీరు పనిచేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేకపోతే రాబోయే రోజులలో మిమ్మల్ని మీ వార్డులలో మీ వార్డు ప్రజలే తిరగడేరని చెప్పి సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగుతున్న తంతు గత వారం రోజులుగా జమ్మికుంట ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. అధికారం కోసం ఒకరు, అధికారంలోకి రావాలని చెప్పి ఒకరు కాంగ్రెస్, మరొకరు టిఆర్ఎస్. ప్రజల మన్ననలను పొందాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తే వారు అవిశ్వాసం పేరుతోటి హైదరాబాదు జంట నగరాలలో వాళ్ళు అవుట్ హౌస్ లో ఉంటూ ఈ చైర్మన్ పదవి కోసం కొట్లాడుకుంటున్న వైనం. దీన్ని జమ్మికుంట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రజల కోసమే వీరు పని చేయాలని చెప్పి ప్రజలు ఎన్నుకోవడం జరిగినది. మరి వీరు చేస్తున్న వైనం ఏంటిది? వీరు గత బై ఎలక్షన్ నుంచి ప్రజలు గమనించుకుంటున్నారు. నిన్న ఒక ఓటర్ కాడ నేను నిల్చున్న సందర్భంలో ఒక ఓటర్ మహాశయుడు చెప్తా ఉన్నాడు, బై ఎలక్షన్లలో వాళ్ళ పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయి, అదే విధంగా వేరే పార్టీ నుంచి కూడా డబ్బులు రావడం జరిగినది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా డబ్బులు రావడం జరిగినది. ఇప్పుడు కూడా 6 గ్యారంటీలు, బ్లీచింగ్ పౌడర్ లో అవినీతి చైర్మన్ గారిది, డీజిల్ లో అవినీతి, అదే విధంగా హరితహారంలో అవినీతి. ఎక్కడనైతే ప్రతి ఒక్క బిల్లులో దసరా ఉత్సవాలలో, గణేష్ ఉత్సవాలలో, ఏ సందర్భాలలో ప్రజలకు ఉపయోగపడేది ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడా అవినీతి జరిగింది. మమ్మల్ని కాదని చెప్పి వారే సొంతంగా బిల్లులు పెట్టుకొని కమిషనర్ గారి చేత దగ్గర అని చెప్పి మమ్మల్ని బెదిరించుండు ఈ చైర్మన్ గారు అని చెప్పి చెప్పడం జరిగినది. ఇప్పటికైనా జమ్మికుంట పట్టణ ప్రజలారా కళ్ళు తెరవండి, ఆక్రమించుకుంటారని చెప్పి కూడా అభియోగం రావడం జరిగినది. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు, అదే విధంగా అధికారులు
వెంటనే చర్యలు చేపట్టాలి. అది ఏవైతున్నాయో నిజ నిర్ధారణకు రావాలి. ప్రజలకు మాత్రమే చెందాలనే ఆలోచన ఉన్నది. మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. అదే విధంగా ఈ జమ్మికుంట పట్టణంలో శానిటైజర్ ఏదైతున్నదో దాని మీద కూడా మేము పూర్తి అవినీతి ఏం జరిగింది అనేది కూడా మేము వెలికి తీస్తా ఉన్నాము. ఇవి ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలిసిన రోజునే ప్రజలు ఓట్ల సమయంలో ఇప్పుడున్న కౌన్సిలర్లకు కానీ రాబోయే రోజులలో మనకు ఎవరు కావాలని చెప్పి ఎన్నుకునే సందర్భంలో కూడా ఆలోచించాలని ఒకసారి చెప్తూ, అదే విధంగా మన జమ్మికుంట పట్టణ పరువును హైదరాబాద్ నడుబొడ్డున పెట్టిన కౌన్సిలర్లు, అదే విధంగా ప్రస్తుతం ఉన్న చైర్మన్ అయినా ఈ అధికార పార్టీకి చెందిన వాళ్ళైనా వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజల బాగోగులు చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.